ఓకే మేడం, అంటే ఇప్పుడు తెలంగాణ మీరు 2 సార్లు మంత్రిగా పనిచేయాలి, అంటే కీలక శాఖలు గనుల శాఖ, హోంశాఖ నిర్వహించిన సబితా ఇంద్రారెడ్డి గారు, మీరు చెప్పండి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ తీరుపై కావచ్చు, ఈ పాలన కేసీఆర్ యొక్క పాలనకు మీరు ఎన్ని మార్కులు వేస్తారు? మార్కులా? ఒక విద్యార్థి పాస్ కావాలంటే మినిమం 35 మార్క్స్ ఉంటాయి కదా, అవి ప్రజలు వేస్తారండి, మేము ఎక్కడ వేస్తాం? అంటే ఒక మంత్రిగా మీరు చెప్పండి, మీరైతే ఎలాంటి నిర్ణయం ఉంటుంది, మీరు ఎలాంటి మార్కులు వేస్తారు? నేను మార్కులు అయితే వేయనండి, విశ్లేషించమంటే చెప్తాను ఏం చేస్తున్నారని. విశ్లేషించండి, చెప్పండి. ఎందుకంటే చాలా హోప్ పెట్టుకున్నారు తెలంగాణ ప్రజలందరూ. ఈయన ఇచ్చిన హామీలు కావచ్చు, ఈయన చెప్పిన మాటలు కావచ్చు, చాలా హోప్ పెట్టుకున్నారు. కానీ అన్నిట్ల వైఫల్యం చెందింది అని ఈ ప్రభుత్వం చెందిందని మాత్రం చెప్తాను నేను. అంటే ఒక ప్రాజెక్ట్స్ రీడిజైన్ అనేది ఒకటి చెప్పి అది మాత్రమే చూపించి మిగతా పాలన గాలికి వదిలేశారు. ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ ఉన్నాయి ఈరోజు. ఉస్మానియా హాస్పిటల్లో చనిపోతుంటారు, పట్టించుకోరు. గాంధీ హాస్పిటల్లో చనిపోతుంటారు, పట్టించుకోరు. సరోజినీదేవి హాస్పిటల్లో చనిపోతుంటారు, వాళ్ళకి అసలు పట్టింపే ఉండదు. నీలఫర్లో చనిపోయినారు, పట్టింపు ఉండదు. అట్లా వైద్య విధానాన్ని మొత్తం కొలాప్స్ చేశారు. ఎడ్యుకేషన్ పరంగా అండి, మేము ఉన్నప్పుడు ప్రతి దగ్గర స్కూల్ బిల్డింగ్స్ కట్టున్నాము, సిస్టమ్ సరిగ్గా చేస్తున్నాము. ఎడ్యుకేషన్ కేజీ టు పీజీ అని చెప్పి బాగా ఊరిచ్చాడు. బట్ ఎడ్యుకేషన్ పరంగా ఈరోజు ఎగ్జామ్స్ జరిగాయి చూడండి మన దగ్గర. వాట్ ఈస్ దట్? ఎంసెట్ ఎగ్జామ్స్. ఎంసెట్ ఎగ్జామ్స్లో ఏ విధంగా ఫెయిల్యూర్ అయింది అనేది మీకు తెలుసు. సరే, ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకి ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెడుతుండే అనేది మీకు అందరికీ తెలుసు, చాలామంది స్టూడెంట్స్కి. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఫెయిల్యూర్ అయిపోయింది ఈ ప్రభుత్వం అనేది ఒకటి. ఇక రైతాంగాన్ని, రైతులకి అప్పులు మాఫీ చేస్తా అని చెప్పి 3 సంవత్సరాల నుండి అక్కడింత ఇక్కడింత ఇచ్చి మళ్ళీ రైతులకు ఎక్కడున్న అప్పు అక్కడే ఉంది ఈరోజు. ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలలో ఒక రైతు పాస్బుక్ అనే చేతికి వచ్చిందా తెలంగాణ రాష్ట్రంలో? చెప్పాలి ప్రభుత్వం. అక్కడ ఫెయిల్యూర్ అయిపోయారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక నడి బజార్లో పోసుకొని మిర్చి తగలబెడుతుంటే కూడా స్పందన లేదు ఈ ప్రభుత్వం. పోయి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలని చెప్పాలని ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. పంటలు నష్టపోతే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డినా కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోషయ్య గారు కావచ్చు, ఎవరున్నా కూడా పంటలు నష్టపోతే ఇమీడియట్గా పంట నష్ట పరిహారాన్ని ఇచ్చేవాళ్ళం మేము. 3 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ఇప్పటివరకు కనీసం పంట నష్ట పరిహారం వాళ్ళకి ఇవ్వట్లేదు. అక్కడ ఫెయిల్యూర్ అయిపోయారు. ఈరోజు మిషన్ కాకతీయ అని చెప్తా ఉన్నారు. మొత్తం చెరువులు కాకతీయుల రాజులు కాదు, ఇక మేమే దొవ్వినాం అన్నట్టు ప్రచారం చేసుకుంటున్నాం. అసలు ఇప్పటివరకు లేనే లేదు చెరువులు, మేమే చేస్తున్నాం. మిషన్ కాకతీయ అని చెప్పి ప్రచారం చేసుకుంటున్న ఈ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ఒక్క కొత్త చెరువు అన్న దొవ్విందా చెప్పమనండి. మేము ఉంచిన చెరువులో మట్టి తీసే కదా మీరు ప్రచారం చేసుకుంటున్నారు. మా దగ్గర కూడా ఉండింది అప్పుడు మైనర్ ఇరిగేషన్ అని. ఓన్లీ చెరువులో పుడికితెత్త తీయడానికి, కొత్త చెరువులు తవ్వడానికి మైనర్ ఇరిగేషన్ అని ఒక సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టేవాళ్ళు. సునీత లక్ష్మారెడ్డి గారికి సునీత చేసింది మన దగ్గర, సునీత లక్ష్మారెడ్డి గారు చేశారు మైనర్ ఇరిగేషన్. ఈరోజు అన్నీ ఒక్క దగ్గర కలిపేసి మిషన్ కాకతీయ అంటే అదేదో పెద్ద అద్భుతమైనట్టు, మొత్తం ఇంతకుముందు అసలు చెరువులే లేనట్టు, వీళ్ళు వచ్చి కొత్తగా చెరువులు కనుక్కొని చెరువులను దొవ్వినట్టు. ఒక్క కొత్త చెరువును దొవ్వారండి 3 సంవత్సరాలలో. అక్కడ ఫెయిల్యూర్ అయిపోయారండి. ఎంత ప్రచారం చేసుకుంటుండ్రో. గ్రామాలలో వెళ్తే అదే మిషన్ కాకతీయకు సంబంధించిన చెరువులు ఏ విధంగా తీస్తున్నారు అనేది ఊళ్ళలో పోతే రైతులు చెప్తున్నారు. ఈరోజు మిషన్ భగీరథ అంటున్నారు. అసలు ఎక్కడెక్కడ నుండి పైపులు ఎక్కడ వేస్తున్నారో వాళ్ళకే తెలియాలండి. ఎక్కడ అప్ తీసుకుపోతుండ్రో, ఎక్కడ డౌన్ తీసుకుపోతుండ్రో తెలియదు. కొన్ని గ్రామాలలో అయితే ఇప్పటికీ మేము సిటీ సరౌండింగ్లో కొన్ని ఏరియాలో మేము పైప్ లైన్ వేసుకొచ్చినాం కృష్ణా వాటర్ కోసం. అదే కృష్ణా కోసం వాటర్ కోసం మేము వేసుకొచ్చిన పైప్ లైన్లు పనికిరావంట. ఆ పైప్ లైన్లు తవ్వేసి మళ్ళీ వేసుకొస్తున్నారు. దాని వెనకాల మతలబ్ ఏందనేది ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. ఎట్లా పైపులు వరుస్తున్నారో ఆ పైపులు ఏమిటి అంత అవినీతి పోతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఓకే, రాష్ట్రంలో ఈరోజు 1,50,000 కోట్లు మీరు బడ్జెట్ పెట్టినారు. 1,50,000 కోట్లలో 3,000 కోట్లు ఒకేసారి ఏనికే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు, రైతులకు ఇవన్నీకే ఉండవు. కానీ మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు మాత్రం చాలా పుష్కలంగా నిధులు ఉంటాయి. ఈరోజు కేజీ టు పీజీ అన్నారు, స్పెషల్ బడ్జెట్ ఏమన్నా ఇస్తున్నారండి? ఇవ్వట్లేదు. 50,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని వాళ్ళే చెప్తారు. 3 సంవత్సరాలు ఒక్క టీచర్ పోస్ట్ ఫిల్అప్ చేయలేదు. దాంట్లో మీరు ఫెయిల్యూరే కదా. ఇంటికో ఉద్యోగం అన్నారు, ఊరికో ఉద్యోగం అని ఇచ్చారా? కనీసం ఒక ఉద్యోగం ప్రతి ఊరికి వచ్చిందని చెప్పండి. పోతే ఒక ప్రచారం చేసుకోవడానికి, మైండ్ మేకప్ చేయడానికి బాగా వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు టీఆర్ఎస్. 20 ఏళ్ళు మేమే ఉంటామని చెప్పుకుంటుండ్రు. ఏం చూసి 20 ఏళ్ళు మీకు ఏం చాలండి? ఏం చేశారని? దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు, ఇచ్చారా? డబల్ బెడ్రూమ్ ఇల్లు అని ఊరు ఇచ్చారు. మేము ఒక్కొక్క ఊర్లో 300-400 మందికి ఇల్లు ఇచ్చాం.
ఓహో మేము ఇచ్చిన ఇళ్లలో అవినీతి ఉంది అన్నారు. 3 సంవత్సరాలు అయింది, సిఐడి ఎంక్వైరీ చేశారు, అవినీతిని వెలికి తీస్తామన్నారు. ఒక్కటైనా బయటకు వేస్తారా ఇప్పటివరకు? వేయకపోగా ఒక్క బిల్లు కూడా, ఇందిరమ్మ బిల్లు ఇప్పటివరకు ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, అందులో ఫెయిల్ అయిపోయారు. అప్పులేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని అప్పులు తీసుకొచ్చి మిషన్ భగీరథ డైవర్ట్ చేశారు. నేను అనుకుంటా సర్వశిక్షణ అభియాన్ డబ్బులు కూడా మిషన్ భగీరథకే డైవర్ట్ చేసినారు. ఎన్ఆర్ఈజీఎస్ డబ్బులు 3 నెలలు 4 నెలలు అవుతుంది కింద వాళ్ళకు డబ్బులు ఇవ్వక. గ్రామ పంచాయతీ టీడీలు అవన్నీ కూడా దానికే పోతుంది. మా జిల్లాలో అయితే గ్రామ పంచాయతీ టీడీలు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 3-4 కోట్లు ఉన్నాయి. నా కాన్స్టిట్యున్సీలో 4 మున్సిపాలిటీస్లో కలిపి 25 కోట్ల టీడీలు ఆపేశారు సంవత్సరం నుంచి. ఏ ప్రభుత్వం ఎప్పుడు చేయండి. గ్రామ జ్యోతి అన్నారు, గ్రామ ఇంకేదో చెప్పారు, మన గ్రామం మన ప్రణాళిక, మన ఊరు. నమస్కారం అండి, నేను మీ సవితా ఇంద్రారెడ్డిని. నా ఇంటర్వ్యూ i-Dream న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు i-Dreamsలో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. చూసి ఆస్వాదిస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం.